అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు బరిలోకి దిగడం ఒక రకంగా నిన్న ఆయన ఎవరు విక్రాంత్ పాటిల్ ఎస్పీ ఈయన వెళ్ళినప్పుడే కరెక్ట్గా ఆయన లీవ్ పెట్టి వెళ్ళిపోయారని చెప్పి నిన్న సీఎంకి కంప్లైంట్ చేయడం, ఆయన సస్పెండ్ చేస్తారా ఉంచుతారా తీసేస్తారా అనేది ఒక చర్చ నడుస్తోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ సీన్ అంతా చూసుకుంటే జనసేనలో అయితే మంచి జోష్ వచ్చింది, ఇలాంటి నాయకుడు ఉండాలి, అసలు ఇప్పటివరకు ఎవరు చేయలేదు, ఇలాంటి పనులు ఎన్ని చేశారని. దీనివల్ల రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఏమన్నా ఇరుకును పడుతోందా? నిజంగా అధికారుల ఇన్వాల్వ్మెంట్తో కూడా ఇలాంటి అక్రమాలు జరుగుతాయి, ఇన్ని రోజులు రాజకీయ నాయకులు చూస్తూ ఊరుకుంటే పవన్ కళ్యాణ్ దానికి బయటికి తీశారు అని అనుకోవచ్చు. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తే వెళ్ళి చేయడం అనేది ఒక స్పెషల్, అది పాజిటివ్ థింగ్. అవును. రెండవది అక్కడ అవినీతిని అంతం చేయాలనుకోవడం వరకు రెండవది మంచి పాజిటివ్ థింగ్. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే పరిష్కారం చూపట్లేదు, అది మెయిన్ లాజిక్. మూడవది ఏంటంటే ఇప్పుడు అధికారులు ఏం చేయాలి? చట్టం లేకుండా పోతే అధికారులు రేపు పొద్దున ఇరుక్కుంటారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు చేసేసారనుకోండి, రేపు ఇది అంతర్జాతీయ వ్యవస్థ, ఈ సముద్రపు వ్యాపారం అనేటటువంటి. రేపు పొద్దున ఎవరో కోర్టుకు వేశారనుకోండి, నా షిప్పులో నేను బియ్యం పంపిస్తున్నాను సో చోట కొన్నాను, ఇప్పుడు 16 సంస్థల పేర్లు చెప్పారు. ఈ 16 సంస్థలు ఎక్కడ కొన్నారు అంటే రైతుల దగ్గర నుంచి కొన్నామంటారు, అంతే కదా? అంతే. దానికి సాక్ష్యాలు కోర్టుకి ఏం చూపెట్టాలి? రైతుల దగ్గర నుంచి నేను ధాన్యం కొనుక్కుని రైస్ మిల్లో వేయించుకున్నాను, లేదా నాకు సో బ్రోకర్ అమ్మాడు,